ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తారీఖు 19 ఏప్రిల్ 2024 సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో అశోక్ నగర్లో తీయడమైంది. ఈ 3 రోజులు దేవుని మహాకృపతో కాస్త చల్లని వాతావరణాన్ని అనుభవించాను. సరే, ఎక్కువ మాట్లాడకుండా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా, స్తుతి పాత్రుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. హల్లెలూయా. ఏం లేదండి, 2 ముక్కలు. ఈ మధ్యకాలంలో రోజు దేవుని రాకడ సమీపంగా ఉంది. అందుకే శ్రమలు, కష్టాలు క్రైస్తవులకి, దైవ సేవకులకి వస్తున్నాయి. అదేంటంటే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నా, క్రైస్తవ వ్యతిరేక మతోన్మాదుల గురించి. ఒక వీడియో చూశానండి. అక్కడ మతోన్మాదులు ఏం చేస్తున్నారు, క్రైస్తవ వ్యతిరేకులు ఓ కాగితంలో కుంకుమ పట్టుకెళ్ళి ఆ స్త్రీలకి బొట్లు పెడుతున్నారు, నువ్వు వెధవరాల్లాగా ఉన్నావని. వీడి భార్యలను ఎవరైనా ముట్టుకుంటే వీళ్ళు ఊరుకుంటారా? క్రైస్తవ స్త్రీల్ని అంత నువ్వు బొట్టు పెట్టుకోపోతే దెబ్బలు పడతాయి అని బెదిరిస్తున్నారు. బైబిల్ మానేయండి అని. వాళ్ళకి శ్రీరామ్ దేవుడేమో. శ్రీరామ్ దేవుడు ఎలా అవుతాడండి? వాలి సుగ్రీవులు తన్నుకుంటుంటే చాటు నుండి బాణంతో కొట్టిన ఆయన చచ్చిపోయిన వాళ్ళని బతికించిన దాఖలాలు లేవు కదా. అది వాళ్ళకి దేవుడు. మరి మాకు యేసు క్రీస్తు దేవుడు. యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. నిజ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు. మా యొక్క మనోభావాల్ని దెబ్బతీయటానికి క్రైస్తవుల్ని, సేవకుల్ని బెదిరించడాలు, చర్చీలు కూలగొట్టడాలు ఇలాంటివంతా జరుగుతున్నాయి. వాళ్ళు మానవ సేవే మాధవ సేవ అంటారు. మాధవుడు అంటే వాళ్ళ భాషలో కృష్ణుడు. అంటే మనుషులకి సేవ చేస్తే కృష్ణుడికి చేసినట్టు, దేవుడికి చేసినట్టు అని వాళ్ళ భావన. మరి యేసు ప్రభువు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించని. ఇదేనా భిన్నత్వంలో ఏకత్వం? ఇదేనా మన భారతీయ సంస్కృతిని వీళ్ళు చాటడం? మనం అంతా ఐక్యమత్యంగా అన్ని కులాలు, అన్ని మతాలు కలిసిమెలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో రాజకీయాలు ఎక్కువైపోతుంది, క్రైస్తవ వ్యతిరేకులు ఎక్కువ అవుతుంది. చాలా బాధపడుతున్నానండి. అలాంటి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నీ శత్రువు గురించి ప్రార్థన చేయమని మా యేసు ప్రభు అన్నాడు. ఆయన నైవేద్యాలు, నిలువు దోపిడీలు అడగని దేవుడు. అందుకని అలాంటి దేవుడిని కొలిచేవాళ్ళని, ఆ దేవుడిని, ఆ బైబిల్ని వక్రీకరించి నీచంగా మాట్లాడే దుర్మార్గుల కోసం ప్రార్థన చేస్తున్నా. అయితే భిన్నత్వంలో ఏకత్వం అనేది మరొకసారి తెలుసుకుంటారా బాబు, పిచ్చోళ్ళారా. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లా. మీరు అజ్ఞానులు, ఏదో మేధావుల్లాగా దేశం మీద పడుతున్నారు. అందరం మనం కలిసిమెలిసి ఉందాం. అప్పుడే మన సంస్కృతి ఏంటో, మన సంస్కారం ఏంటో ఇతరులకి మనం తెలియజేసినట్టు ఉంటుంది.
యేసుప్రభుని దేవుడు అంటే మీ సొత్తు ఏం పోయిందిరా? అయినా క్రైస్తవుల మీద మీకు ఎవరు అధికారం ఇచ్చారు? దురదృష్టం ఏంటంటే పోలీస్ యంత్రాంగం ఇంకా అనేకం రక్షణ కలుగజేయాల్సిన సంస్థలు, నాయకులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉంటున్నారు. ఇది చాలా శోచనీయం. క్రైస్తవుల జోలికి వెళ్ళమాకండి, వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. మన వెనికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఇది దేవుని మహాకృపను బట్టి 553వ వీడియో అనుకుంటున్నాను. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.